హలో ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు సిద్రా కాయిన్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా మైనింగ్ చేయాలని పెడుతున్నానండి. ఇది దుబాయ్ బేస్డ్. అయితే ఇది 2 years నుంచి మైనింగ్ చేసుకుంటున్నారు. ఇది నా దగ్గరికి ఇప్పుడు వచ్చింది కాబట్టి నేను చేస్తున్నాను. ఆల్రెడీ ఒకవేళ మీరు చేసి ఉంటే కనుక నో ప్రాబ్లం, చేయని వాళ్ళు ఉంటే కనుక ఇది చూసి హ్యాపీగా చేసుకోండి. ఫ్రీ మైనింగ్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు పై అలాగా చేసి చాలామంది అయితే చేసుకున్నారు, అలాగే సేమ్ ఇది కూడా అంతే. ఇది లిస్టింగ్ అయితే కనుక దీని కాయిన్ వాల్యూ 1000 రూపీస్ దాకా ఉంటుంది అంటున్నారు. ₹1 మీరేం కట్ట అవసరం లేదు. అది డబ్బులు ఏమి కట్టకుండా ఏదైనా ఫ్రీగా మైనింగ్ చేసుకుని ఏమైనా ఉంటే కనుక పెట్టమన్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని పెడుతున్నాను ఫ్రెండ్స్. మీకు ఎవరైతే రిఫరల్ లింక్ పంపించారో ఆ లింక్ మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీకు ఇలా పేజీ వస్తుంది. ఇక్కడ మీరు మెయిల్ ఎంటర్ చేయండి. తప్పు లేకుండా కరెక్ట్గా మెయిల్ ఎంటర్ చేసి యాక్సెప్ట్ ఇన్విటేషన్ టచ్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఎలా వస్తుంది పేజీ? ఇది ఉంది కదా, రిటర్న్ టు హోమ్ పేజ్ అని. దీన్ని టచ్ చేయండి. దీన్ని టచ్ చేసిన లాగిన్ విత్ కేవైసీ వస్తుంది. టచ్ చేయండి. పేజీ వస్తుంది. కొద్దిగా పైకి జరిపిన తర్వాత రిజిస్టర్ ఉంది కదా, రిజిస్టర్ టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ బాక్స్లో గ్రీన్ టిక్ పడేదాకా వెయిట్ చేయండి. ఇక్కడ మెయిల్ ఎంటర్ చేయండి. ఇప్పుడు రిజిస్టర్ మెయిల్ ఏం పెట్టారో ఆ మెయిల్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి క్రియేట్ అకౌంట్ టచ్ చేయండి. ఇక్కడ గ్రీన్ రావాలండి, టిక్ చూసుకోండి. వీడియో లెంత్ ఉందని చెప్పి ఎవరు స్కిప్ చేయొద్దు. నేను కొంచెం లెంత్ ఉన్నదని నేను కట్ చేసి సింపుల్గా చేస్తున్నాను. చూడండి ఒకసారి. మీకు గ్రీన్ టిక్ వచ్చింది కదా, ఓటీపీ అన్నది మెయిల్కి వెళ్తుందండి. నేను సబ్మిట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మెయిల్కి వెళ్తుంది. మెయిల్లో మీకు డైరెక్ట్ కనపడదు. మెయిల్ ఓపెన్ చేసి అందులో స్వామ్ ఉంటుంది. మీకు చూపిస్తాను చూడండి. మీకు మెయిల్ ఎలా ఉంటుంది కదా, ఇక్కడ 3 గీతలు నొక్కి ఇక్కడ స్వామ్ ఉంటుంది చూడండి. ఈ స్వామ్ టచ్ చేయండి, అందులో ఉంటుంది. పేజీని ఒకసారి రిఫ్రెష్ చేయండి, సరిపోద్ది. ఫ్రెండ్స్, మరొకసారి చెప్తున్నాను. ఇక్కడ 3 గీతలు నొక్కి మెయిల్లోని స్పామ్ ఉంటుంది చూసుకోండి. అలాగే ఇక్కడ మీరు పెట్టుకున్న మెయిల్ కరెక్ట్ కాదు ఇక్కడ చూసుకోండి ఆప్షన్. ఫ్రెండ్స్, సబ్మిట్ చేయండి ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మీరు చేయవలసిందల్లా యూజర్ నేమ్ అంటే మీకు నిక్ నేమ్ ఉంటుంది కదా, అలాగ షార్ట్ నేమ్ పెట్టుకోండి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అంటే అర్థం మీది ఆధార్ కార్డు ఎలా ఉంది చూసుకోండి. ఫస్ట్ నేమ్ అంటే ఇంటి పేరు ఉందా అయితే మీ పేరు ఉందా అది మీరు చూసుకుని పెట్టుకోండి. నేను పెడుతున్నా యూజర్ నేము. ఇక్కడ ఫస్ట్ నేమ్ నా ఇంటి పేరు పెడుతున్నాను, లాస్ట్ నేమ్ నా పేరు పెడుతున్నాను. మీరు కానీ కరెక్ట్గా పెట్టకపోతే ఫ్రెండ్స్, కేవైసీ పెట్టినప్పుడు మాత్రం చాలా మన ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని జాగ్రత్తగా ఒకసారి ఆధార్ కార్డులో ఏముందో చూసి పెట్టుకోండి. మన ఆధార్ కార్డు పెడతాం కాబట్టి కేవైసీకి. ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఈ పెట్టిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బాక్స్ కనపడుతుంది మొబైల్ కింద. నెంబర్ పెట్టొద్దు, అది టచ్ చేయండి. ఏరో మార్కు టచ్ చేస్తే మీకు ఇండియా వస్తుంది. ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీ నెంబర్ ఎంటర్ చేయండి. నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ సెలెక్ట్ ఉంటుంది కదా, ఇక్కడ ఈ ఏరో మార్క్ నొక్కితే మళ్ళీ అక్కడ ఇండియా ఉంటుంది. ఇండియా ఆప్షన్ పెట్టుకోండి. అది అయిన తర్వాత కంటిన్యూ టచ్ చేయండి. కంటిన్యూ చేసినా మీకు ఎలా వస్తుందండి, ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా, ఎలా యాక్సెస్ టచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎలా వచ్చింది. ఇప్పుడు తర్వాత మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి సిద్రా సైన్ కొడితే మీకు కనపడుతుంది. అక్కడ యాప్ పెట్టుకోండి, అది కూడా చూపిస్తాను జాగ్రత్తగానే. ఇప్పుడు ఎలా వచ్చింది కదా, మీరు చేయవలసింది అలా ప్రతిరోజు క్లైమ్ టోకెన్స్ ఉంది, దీన్ని టచ్ చేయండి. టచ్ చేస్తే మీకు ఎలా వచ్చింది కదా, 2 టోకెన్స్ వస్తాయి డైలీ. మళ్ళీ ఈ టైం వచ్చింది, మళ్ళీ రేపు ఇదే టైంకి మనం టచ్ చేస్తే మళ్ళీ 2 టోకెన్స్ వస్తాయి. మీరు ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రెఫర్ చేసుకోవాలి అని మీరు అనుకుంటే కనుక ఇక్కడ కనపడుతుంది కదా కాపీ లింకు, ఇది టచ్ చేయండి. టచ్ చేసి వాళ్ళ వాట్సాప్లో పేస్ట్ చేసేయండి, సరిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మీరు పాస్వర్డ్ పెట్టుకోవడానికి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ 3 గీతలు కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ఇది టచ్ చేయండి. లాగౌట్ చేయండి. లాగౌట్ చేసిన బ్యాక్ వచ్చిన తర్వాత సార్ చూడండి, ఆ లాగిన్ టచ్ చేయండి కదా, ఆరెంజ్ కలర్ టచ్ అయిన ఇంటి మార్క్ ఉంది, ఇంటి మార్క్ టచ్ చేయండి. ఓకే, ఇక్కడ సెట్ పాస్వర్డ్ బాగా చూడండి. నేను ఏదైతే చేసానో అలా చేసుకోండి. సెట్ పాస్వర్డ్ టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎంటర్ న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఇక్కడ పైన కింద కూడా కరెక్ట్గా తప్పు లేకుండా ఇచ్చి సెట్ పాస్వర్డ్ పెట్టేసుకోండి. మీరు పెట్టుకున్న పాస్వర్డ్ కరెక్ట్ కాదు, ఈ కన్ఫర్మ్లు 2 టచ్ చేసి చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు సెట్ పాస్వర్డ్ అనేది టచ్ చేయండి. ఓకే అయిపోద్ది. ఫ్రెండ్స్, పాస్వర్డ్ పెట్టినప్పుడు మీరు మధ్యలో @ కానీ డాలర్ సింబల్ కానీ ఏదైనా పెట్టుకోండి, తప్పు లేకుండానే ఓకే అంటుంది. ఇక్కడ సెట్ పాస్వర్డ్ టచ్ చేయండి. ఫ్రెండ్స్, ఇది లాగౌట్ అండి. ఇది మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళండి. మీరు లాగిన్ అవ్వాలంటే ఇక్కడ మీరు పెట్టుకున్న యూజర్ నేమ్ అవ్వచ్చు, లేకపోతే మెయిల్ అన్న, అలాగే మీరు పెట్టుకున్న పాస్వర్డ్తో ఇక్కడ గ్రీన్ కలర్ టిక్ వచ్చిన తర్వాత లాగిన్ అవ్వి మీరు లాగిన్ అవ్వగానే మీరు ఎంటర్ పేజ్లోకి వెళ్తారు. మళ్ళీ రేపు మన ఆటోమేటిక్గా మైనింగ్ చేసుకోండి. ఇలా లింక్ ద్వారా చేసుకున్న నో ప్రాబ్లం లేదు, యాప్ ద్వారా చేసుకున్న ప్రాబ్లం లేదు ఏమని. ఫ్రెండ్స్, ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇలా సిద్రా కొడితే సిద్రా బ్యాంక్ ఉంటుంది. సిద్రా బ్యాంక్ టచ్ అయినా పర్లేదు, మీకు ఇలా టచ్ చేస్తే మీకు ఇలాగ వస్తుందండి. నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను. ఇన్స్టాల్ అని వస్తుంది, ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు యాప్ ఎలా ఉంటుంది ప్రతిరోజు ఓపెన్ చేసుకోండి.
ఫ్రెండ్స్ ఇదంతా ఫ్రీ మైనింగ్ అండి, ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి, ఎవరు మిస్ అవ్వద్దు. పెద్ద పెద్ద లీడర్సే చేసుకుంటున్నారు, ఇంక మనం ఎంత. మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు ఒక టోకెన్స్ వస్తాయి కాబట్టి ఎవరు మిస్ చేయకుండా. రెఫరల్స్ మీ ఫ్యామిలీలో ఎన్నించుకున్నా పర్లేదు, లాగౌట్ అయ్యి మళ్ళీ ఓపెన్ చేసుకుంటే ఆటోమేటిక్గా అవుతుంది. మీరు గ్రూప్ను ఫాలో అవుతే మీకు అన్నీ కూడా అర్థమవుతాయి. అలాగే కేవైసీ వీడియో కూడా నేను మీకు నెక్స్ట్ పెడతాను, అందాక మైనింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్.